కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు బీజేపీ కాంగ్రెస్ పథకాల మీద విమర్శ చేసిండు కిషన్ రెడ్డి గారు. అది ఓకే, చాలా చెప్పిండు కిషన్ రెడ్డి గారు. పథకాల మీద మాట్లాడిండు కిషన్ రెడ్డి గారు. పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏదైతే సోనియా గాంధీ గారు 6 పథకాలు సంబంధించిన హామీల మీద కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు ఆయన సెంట్రల్ మినిస్టరు, అట్లాగే స్టేట్ బీజేపీ ప్రెసిడెంటు. వీళ్ళు ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడవద్దో ఒక జ్ఞానాన్ని, వాళ్ళకు ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా విచిత్రంగా కనిపించింది నాకు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు వరకు 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఉచితంగా ఫ్రీ బస్సు ప్రయాణం మొదలుపెట్టినాం. బస్సు ప్రయాణం ఈరోజు ఇప్పటి వరకు మొన్న లెక్కల ప్రకారము ఆర్టీసీ మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము 15 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు. నా అనుకుంటా ఈ 10 రోజులలో ఇంకొక 5 కోట్లు, అటు ఇటు 20 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణము చేస్తున్నారు. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో మొదటి వాగ్దానము మొదలయ్యి దాదాపు 20 కోట్ల మంది మహిళలు డైరెక్ట్ గా ఇప్పటి వరకు లబ్ధి పొందినారు. ఇది నిజమే కదా? కిషన్ రెడ్డి గారు, మీరు మీడియా చూస్తలేరా? అంటే ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రిక్ మీడియా కానీ, రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది, ఏమనవుతుంది? నేను మొన్న మధ్యన ఒక సంఘటన, ఒక గ్రామం సంబంధించి, నా ప్రాంతం సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెర్యాలనే ఒక గ్రామంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో చెర్యాలనే గ్రామంలో సమ్మక్క సారక్క జాతర ఉన్నది. బస్సు ప్రయాణం, కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది. ఇక మనం అందరము, ఆడవాళ్ళం అందరము సమ్మక్క సారక్క ఫ్రీగా పోవచ్చు కదా జాతరకు అని ఒక 100 మంది 200 మంది తయారయ్యారట. ఇది కూడా నీకు కళ్ళకు కనబడతలేదా కిషన్ రెడ్డి గారు? అంటే మీరు ప్రజలు ఎట్లా ఉన్నారనే కూడా మీకు కనబడతలేదా? ఎట్లా జీవిస్తున్నారని కూడా మీకు కనబడతలేదా? అసలు కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణం మహిళలు అయితే ఉచితంగా సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు. అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు, కూర్చోవడానికి మహిళలకు సీట్లు లేవు. ఎందుకంటే డిమాండ్ పెరిగింది. ఉచిత ప్రయాణము, డబ్బులు లేకుండా చుట్టాల దగ్గరికి పోయినా, ఇంకెక్కడ బంధువుల దగ్గరికి ఎక్కడైనా పోయినా, ఏదైనా గుడ్లకు పోయినా, ఏదైనా గోపురాలకు పోయినా, ఏదైనా దావత్తుకు పోయినా, మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు. సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఇది సోషల్ మీడియాలో కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో వస్తున్నాయి కదా కథనాలు. ఇది కిషన్ రెడ్డికి కనబడలేదా? కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి.
కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి, మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బురద జల్లుడు పని చేసుకోండి. అది ఈ బురద జల్లుడు లేనిది ఇట్లా వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక రాష్ట్ర అధ్యక్షునివి, నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏది, నేను ఇంకో మాట చెప్తున్నా. ఇప్పుడు మేము 2 నెలల్లోనే ఇంతమంది లబ్ధిదారులు మహిళలు. నువ్వు మొదలు దీనికి జవాబు చెప్పు. 10 ఏళ్ళు అయింది. పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకి చెప్పగలవా? $15 లక్షల రూపాయలు ఇస్తా గంటాబద్ధంగా నీ ప్రభుత్వం నీ నోటి నుంచే నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు. నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది. దీనికి జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు. ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. నీకు అర్హత లేదు. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంత యువకులు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి. దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలే. ఈ 2 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు 2 ప్రశ్నలు వేస్తున్నా. దీనికి జవాబు చెప్పి మమ్మల్ని అప్పుడు అడుగు. లేకపోతే నేను ఒక కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా. నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏది ఫ్రీ బస్సుని చెక్ చేద్దాం. దీనికి ఏమన్నా నువ్వు ధైర్యం చేస్తావా? దీనికి కిషన్ రెడ్డి గారు ధైర్యం చేస్తారా? ఇది ప్రశ్న. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అధికారం ఇచ్చిర్రు. బీజేపీ వాళ్ళకు నిద్ర పడతలేదు. ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలి, మీడియాను వాడుకోవాలనే ఒక ప్రయత్నమే కానీ మీ పథకాలు మీ ప్రధానమంత్రి, మీ బీజేపీ, మీ ప్రధానమంత్రి
చెప్పిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని మీ ప్రభుత్వము, మీ నాయకుని ప్రశ్నించే దమ్ము లేని కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. ఈ జవాబు నీకు సరిపోతుంది. ఈ జవాబు నీకు సరిపోతుంది. ఇదిగా ఇంకొక మాట, రథం ఎక్కిన కదా, ఈ గుర్రం ఎక్కిన కదే విచిత్రంగా ఉంటుంది ఇదంతా. ఈ గుర్రం ఎక్కిన కదా ఏదో మాట్లాడాలి కదా అంటే ఎట్లా? కిషన్ రెడ్డి గారు, మీరు ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక బీజేపీ ప్రెసిడెంటు, ఈ గుర్రం ఎక్కంగానే ఏం చూస్తలేదా ఏం నీకు? రథం ఎక్కగానే ఏం మాట్లాడకూడదు చూస్తలేదా? ఇప్పుడు మా ఇన్ఛార్జీల మీద నువ్వు ఏదో కామెంట్ చేసినావు, ఠాకూర్ గారి మీద. స్టెప్ బై స్టెప్ వస్తా, అది సెకండ్ స్టెప్ వస్తా మీది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఠాకూర్ గారి మీద, ఠాకరే గారి మీద, దీపా మున్షి గారి, మా ముగ్గురు ఇన్ఛార్జీల మీద నువ్వు కామెంట్స్ నువ్వు చేసినావు. నేను ఒక ప్రశ్న నిన్న అడుగుతున్నా. ఇక సెకండ్ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు, మా ఇన్ఛార్జీల గురించి అప్పుడు నీతో మాట్లాడతాం. కిషన్ రెడ్డి గారు సడన్లీగా ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా ముగ్గురు ఇన్ఛార్జీలను మేనేజ్ చేసుకుంటున్నారు ఏదో అని నువ్వేదో ఇట్లా ఒక రాయి కొట్టేసినావు మా మీద. ఎందుకు? ఒక బురద మా మీద ఇట్లా వేయాలని ఒక రాయి కొట్టినావు. మా ఇన్ఛార్జీల మీద నువ్వు రాంగ్ కామెంట్ చేసినావు అని నా అభిప్రాయం. లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు మేఘాలలో అసలు ఏం కొంప మునిగిపోయిందని చెప్పి బండి సంజయ్ని స్టేట్ ప్రెసిడెంట్ గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఎందుకు అయ్యిండు? ఆ రోజు బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా? కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుసలు చెప్తున్నాం. మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నా నేను. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు. అది కాంగ్రెస్ కి బాగా లాభమైతున్నది, కేసీఆర్ కి నష్టమైతున్నది. ఇదని తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్ దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పరిశాన్ అయిపోయారు. ఇది పరిస్థితి. దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు. మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడారు, దీనికి జవాబు చెప్పు. అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి అప్పుడు మేము మా ఇన్ఛార్జీల గురించి మేము అప్పుడు ప్రశ్నించును, మేము జవాబు చెప్తాం. నీళ్ళే నీకు చక్కగా లేదు, నీ సంసారమే నీకు చక్కగా లేదు, నీ పార్టీది. నీ దగ్గరే పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి. ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అన్నాడు కాదు, ఫస్ట్ మీ పార్టీ మీది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద, ఠాకరే గారి మీద
దీపా మున్షి గారు ముగ్గురు ఇన్ఛార్జీల మీద, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ నీ బురద కడుక్కో. నీతోనే టన్నుల బురద ఉన్నది నీ దగ్గరనే. అది కడుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. ఇంకోటి ఏదన్నారు, అది మళ్ళీ చెప్తా నీకు. నువ్వేదో అడిగినావు రాకేష్, ఏందది? ఏది అడగాలో కూడా తెలుస్తుంది మీకు. ఏమన్నా ఎవరు మాట్లాడారు ఇది? ప్రభాకర్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినట్టుంది. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది. బెంచ్ కారు లెక్కన అది కూడా ఒకటి నిందన. అదేమన్నా ఏమన్నా 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు. ఆ బెంచ్ కారు పెద్ద పని అదేమన్నా? 10 లక్షలు కడితే నెలకు ₹1,00,000 కట్టుకోవచ్చు లోన్. 2 కోట్ల బండి కూడా ఇస్తున్నారు. అది కూడా నింద. అదే నింద. అది ఒక బెంచ్ కారు ఒక పెద్ద ఇదా ఈ రోజులలో? బెంచ్ కారు గిఫ్ట్ అనడము, విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది నవ్వులాటగానే ఉంది. ఇదైతే ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతే లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలోకి. ఇక్కడ తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంతా. అందుకే నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంది అని? ఓకే, స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఆనాటి మహాత్మా గాంధీ అంటే నెహ్రూ గారి మునిమన్మడు, స్వతంత్రం తెచ్చిన ఆ కుటుంబంలో మునిమన్మడు దేశమిర్చి పారిపోతాడు అనే మాట కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోదు. ఆ విమర్శకు వాల్యూ లేదు. ఈ మాట ఎవరు అన్నారు? కిషన్ రెడ్డి గారు అన్న మాటకు వాల్యూ లేదు. నో వాల్యూ దానికి. రాహుల్ గాంధీ గారి మీద అన్న మాటకు దానికి వాల్యూ లేదు. దానికి బండి సంజయ్ గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకునే శక్తే నీకు లేదు. నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కుర్చీ గురించి పడేసారు. నువ్వేం మాట్లాడుతావు బండి సంజయ్? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ మీద నువ్వు అట్లనే కూర్చొని నీ కుర్చీ గాయం చేసి పడేసారు కిందికేసి. మీరు తోపులమని ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ఏంది ప్రశ్న అది? నీకు అరే మమ్మల్ని నోటికాడ ముద్ద అది నోటికాడ ముద్ద అనేది మేం పెడితే అంటే ప్రజలు పెడితే ఇది దూరం వచ్చేట. కానీ నువ్వు కూర్చొని కుర్చీ గాయం చేసింది నీ పార్టీ. నిన్ను దానికే దిక్కు లేదు, నువ్వు దానికే సోయి లేదు నీకు. నువ్వు ఇక ఎవరో పెట్టే ముద్ద గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఏమని ఇక అది మూటగా అయిపోతుంది. కింద కూర్చొని కుర్చీగా ఆపేసేయండి. ఇది ఏం మాట్లాడుతావు బండి సంజయ్ గారు మీరు? ఇంకా ఏపీ
అంటే రాజు V6 రాజు ఏమంటుండంటే జగ్గారెడ్డి కష్టకాలంలో పనిచేసిండు, గవర్నమెంట్ వచ్చే టైంకి ఇట్లా అయిపోయింది జగ్గారెడ్డి బతుకు అని మన రాజు అడుగుతున్నాడు. V6 పరిస్థితి ఏదైనా ఒకటేలే, ఏముంది భయం ఉంది అట్లా. జగ్గారెడ్డి ఇది సీరియస్ మ్యాటరు. నాది కూడా నేను చెక్ చేసుకుంటా ఒకసారి, వాస్తవం కూడా. జీవితం అంతా కూడా కష్టకాలంలోనే ఉన్న పరిస్థితుల్లో కష్టానికే లేదు. నాది ఎప్పుడు కష్టకాలంలో పనిచేస్తుడే నాకు అది అట్లా రాసి ఉందే మళ్ళీ అది అట్లా రాసి పెట్టున్నట్టుంది నాకు అట్లా. అది ఇప్పుడు ఏముంటుంది నాది, ఇగో వాస్తవం కూడా చెప్తున్నా. నువ్వు మంచి ప్రశ్న అడిగినావు, ఇది సమయం సందర్భం చెప్పాలో లేదో కానీ నువ్వు మీడియాలో అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కరెక్టే. 2017లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు అప్పుడు అందరు షాకింగ్లో ఉన్నారు, పరిశాన్లో ఉన్నారు, టెన్షన్లలో ఉన్నారు. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పిలిపించుకొని ఆయన్ని అడిగాడు, జగన్ రాహుల్ గాంధీ గారు సభ పెట్టాలి, అటు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, ఏదో చేయాలి, మనం పార్టీని జోష్కి తీసుకురావాలి, క్యాడర్ని జోష్కి తీసుకురావాలి, మన లీడర్లు కూడా బయటికి వెళ్ళాలి, ఇదంతా జరగాలి, రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి. నువ్వు నాకు తెలుసు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులలో ఉన్నావు, అందరము ఇబ్బందులలో ఉన్నాము, అయినా సరే నేను నిన్ను అడుగుతున్నా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు గతంలో ఉమ్మడి రాష్ట్రం అంతా ఉడుకుతున్నది ఉద్యమం పేరు మీద. ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తెలంగాణ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి ఉంది. మరి ఆ టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఉద్యమ గడ్డ ఉమ్మడి జిల్లాలో మరి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఆయన ఒక సభ ఏర్పాటు, నువ్వు 1,00,000 మందితోటి సభ ఏర్పాటు చేసినావు. ఆ రోజు స్కీము ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ బంగారు తల్లి స్కీమ్ ప్రోగ్రామ్ నువ్వు చేసినావు. మేమెవరం అప్పుడంతా ఉద్యమంలో ఉన్నాము, మేమెవరం షేర్ చేయలేకపోయినాం. కానీ సింగిల్ హ్యాండ్ మీద 2017లో అసలు నువ్వు చేసిన ఏర్పాట్లు కోట్ల రూపాయలతోటి ఆ కష్టకాలంలో నువ్వు అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా నీ సింగిల్ చేయి మీద నువ్వు అంత పెద్ద సభ ఏర్పాటు చేసినావు. ఎక్కడ కూడా ఉద్యమము డిస్టర్బెన్స్ కిరణ్ కుమార్ రెడ్డి సభలో జరగలేదు, ఎలాంటి ఇబ్బంది కాకుండా సింగిల్ ల్యాండ్ మీద చేసినావు. నాకు చాలా ఐడియా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వైతే చేయగలుగుతావు, నువ్వు చెయ్యాలి అని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే నేను 2017లో నేను ఆ రోజు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేసిన. నా నియోజకవర్గంలో ఎంతకైనా మంచిదని ఒక 60-70 వేల మందిని మొబిలైజేషన్ చేసిన. లక్కీ ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆ సభకు అందరూ రావాలని యావత్తు రాష్ట్రంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. సంగారెడ్డి సభకు, రాహుల్ గాంధీ సభకు వచ్చిర్రు. దాని తర్వాతనే అసలైన ఆట కొంత జోష్ వచ్చేది స్టార్ట్ అయింది. ఇక 2018కి ఎన్నికలకు ఒక వాతావరణం క్రియేట్ చేయడం కూడా జరిగింది. సరే, కష్టకాలంలో నాకు వంతు రాసి ఉంది అట్లా, అది ఓకే, అది అట్లా పని చేస్తా, నాకు అది ఇబ్బంది లేదు. ఓకే, అవునవునవును, లే కరెక్టే రాజు నువ్వు అనేది కూడా. అదే కాకుండా 2018లో నాకు హరీష్ రావు టార్గెట్ పెట్టి జైల్లో వేయించుడు, నేను మళ్ళీ బయటకు వచ్చుడు,
గెలిచిన 3 ఏళ్ళు కూడా ఆడుకున్నా. ఏది ఆ ఉమ్మడి జిల్లాలో నేను కూడా హరీష్ తోడు ఆడుకున్నా, మినిస్టరే. దాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోయింది. అమ్మ నేను మంత్రి ఉన్నాడే ఒకటి జిల్లాలో ఎమ్మెల్యే, అమ్మ జిల్లాలో నాకు ఎవడు అడ్డం లేడు, అమ్మ వీడొక్కడే నాకు అడ్డం తిరిగిపోయిండు. పోలీసు వాళ్ళు వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతుర్రు, పోలీసు వాళ్ళతోటి ఈయన ఇబ్బంది పెట్టాలంటే పోలీసు వాళ్ళని అదరగొడుతున్నాడు, పోలీసు వాళ్ళని తిడుతున్నాడు, పోలీసు వాళ్ళని కూడా అటాక్ చేస్తున్నాడు. ఏదన్నా కార్యక్రమం పెట్టుకుంటే ధన్మని ప్రోటోకాల్ అమ్మ జగ్గారెడ్డి వస్తే ఏం గొడవ అవుతుంది అనే ఒక టెన్షన్ హరీష్ రావుకి. ఇదేం బతుకు అనే హరీష్ రావు ఆ డిస్టర్బెన్స్ అయిపోయాడు మొత్తం. ఇక అంతా పిచ్చోడు అయిపోయి ఏం చేద్దాం అనే దాంట్లో అది ఆ పంచాయతీ పాస్పోర్ట్ కాదు ఇక అలా అందరూ ఆయన అది తీసుకొచ్చిండు, అరెస్ట్ చేసిండు. ఆ టైంలో ఇంకోటి చేసిన లేలే రాజు నువ్వు చెప్పినావు. మళ్ళీ ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఏది ఉమ్మడి జిల్లాలో కష్టకాలమే కదా. ఏది గెలిచిన తర్వాత గెలిచిన అంటే ఓడగొట్టాలని అప్పుడు బాగా ట్రై చేసిండు. నేను ఆ 3-4 ఏళ్ళు బాగా కష్టపడ్డా, గెలిచిన తర్వాత ఆడికించి ఇక మళ్ళీ కొత్త ఆట స్టార్ట్ అయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏది లోకల్ బాడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో నిర్మల నా భార్యని అప్పుడేంది అప్పుడు నేను నా ఉమ్మడి జిల్లాలో, కేసీఆర్ సొంత జిల్లాలో, చక్రాలు తిప్పే హరీష్ రావు జిల్లాలో, చక్రాలు తిప్పుతాడట కదా హరీష్ రావు, చక్రాలు దింపి హరీష్ రావు జిల్లాలోనే యునానిమస్ కావద్దని, కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ ఎమ్మెల్సీ యునానిమస్ కావద్దు, ఈయన కాంగ్రెస్ ఉన్న 230 ఓట్లు నేను అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి నా భార్యను పెట్టి నా భార్యగా కాంగ్రెస్ 230 ఓట్లు వేయించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా చేసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ ఉనికిని ఖతం చేసిన. సీఎం జిల్లాలో యునానిమస్ కాకుండా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ సత్తా ఉన్నది ఇడా అని చూపెట్టిన. 2 ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారు, రాహుల్ గాంధీ జోడో యాత్ర నా నియోజకవర్గం మీద పోవడం నేను అదృష్టంగా భావించిన. నేను చాలా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని ఏమో ఒక 20 కిలోమీటర్లు నా ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్నాడు అనేది అదృష్టంగా, రాజకీయమైన అదృష్టంగా భావించి బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని రాహుల్ గాంధీ గారి దగ్గర తెచ్చుకోగలిగిన. ఈ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో అధికారం లేని 9 ఏళ్లలో అనేక ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ ప్రెషర్స్ అవి ఇవి తట్టుకునే సక్సెస్ఫుల్ ప్రయాణం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేసిన. గవర్నమెంట్ వచ్చింది, హ్యాపీ. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల జగ్గారెడ్డి ఓడిపోవడం అనేది వదిలేండిగా, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. నేను దానికి హ్యాపీగా ఉన్నా. కష్టకాలం నేను ఉండొచ్చు, అధికారం ఉన్నప్పుడు నేను ఇలా లేకపోవచ్చు, కానీ ప్రజలకు హ్యాపీగా అంటే స్వేచ్ఛగా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పద్ధతులు అందరూ సుఖ జీవితాలతో బ్రతికే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు తెచ్చుకున్నారు. అది నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఇక మీరు ఇంకోటి అడిగారు, పదవులు ఇదువులు అంటే ఇక అది జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, పడి ఎవరిని అడగడు. జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు జగ్గారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో
వాళ్ళు ఏ బాధ్యత ఇస్తే జగ్గారెడ్డి పని చేయగలుగుతాడో ఆ బాధ ఇచ్చే రోజు వస్తుంది. ఏడాదికి వస్తుందా, 2 ఏళ్ళకి వస్తుందా, 3 ఏళ్ళకి వస్తుందా, వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన టైంలో నేనేదో లేను అనేది ఎవరు ఫీల్ కావద్దు. ఎవరైనా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే అవుతున్నా నేను అంటలేను, కానీ అవుతున్నా నేను ఎందుకంట కానీ కదా. రాజు ప్రశ్న అడిగిండు, వాళ్ళ ఫీల్ కాదు అది ప్రశ్న. అది అంటే అన్నా నువ్వు అమ్మ ఈ 9 ఏళ్ళ కష్టకాలంలో నువ్వు అసలు టైంలో లేకపోతేవని కొంత ప్రశ్న ప్రజలది ఏదో అడిగిండు. ఎవరొకరు ఇద్దరు అని ఉంటాడు, అడిగి ఉంటాడు, కానీ అది పెద్ద 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 విశేషం ఏం కాదులే. అదేం పెద్ద విశేషం ఏం కాదులే అదంతా. అది కూడా రాజు మీ అందరు కూడా తెలుసు కదా, నేను దగ్గర దగ్గర 5 ఏళ్ళ నుంచి పీసీసీ కావాలని అడుగుతూనే ఉన్నా. నేను కొత్తగా అడిగేది ఏముంది ఇంకా? ఏదో మనకు అడిగి కూడా తప్పు. ఇప్పుడు అడిగినా, ఇప్పుడేం అవసరం, అర్జెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు గతంలో పీసీసీ కావాలని అడిగినా, కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు అర్జెంట్ లేదు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, పీసీసీ ఆయన్నే ఉన్నాడు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము 17 మేము ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మినిమం 14 గెలవాలి పార్లమెంట్లో అనేది ఆయనకు ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్లో 14 సీట్లు ఇలా తెలంగాణలో గెలవాలనేది ఒక పార్టీ లైన్ ఉంది. ఆ లైన్ని ఒక ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మినిస్టర్లు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అందరం కూడా సమన్వయంతో ఆ 14 సీట్లు రీచ్ కావడానికి అందరం కూడా పని చేస్తాం. అది మా బాధ్యత, మేము చేస్తాం. అదిగా మాకున్నది, అది ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ లోకల్ బాడీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మళ్ళా. కాబట్టి ఇప్పుడు ఈ పీసీసీ చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఆగమేఘాల్లో దించి చేయాల్సిన ఎమర్జెన్సీ ఏం లేదు. కాబట్టి దానికి కాదు, మాకు ఛాలెంజ్ ఏంటంటే ఎంపీ ఒక లైన్, అక్కడ నుంచి ఒక లైన్ వచ్చింది ఏఐసిసి నుంచి 14 సీట్లు గెలవాలి. 14లో 100% 14 మీదనే మా టార్గెట్. 14లో ఏమన్నా అటు ఇటు ఏమన్నా అయితే 10 కాడ వచ్చి ఆగాలి. అది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లైన్. 10 సీట్ల కాడ ఆగాలి. తెలంగాణ ప్రజలకు మేము అదే అప్పీల్ చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన భవిష్యత్తు ఈ రానున్న ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ నుంచి ఒక 14 మంది ఎంపీలను ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి అని గాంధీ భవన్లో మీడియా పక్షాన తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. నో కామెంట్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ.